అమరావతిలో రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అన్నటువంటిది అత్యంత ముఖ్యం. చంద్రబాబు గారు పదే పదే దాని మీద సీరియస్గా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఏదైతే అమరావతి క్వాంటమ్ వ్యాలీలో మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధి నిర్వహణలో భాగస్వామ్యం వహించబోతున్నట్టు ఎల్ఎన్టీ చెప్పింది. గ్లోబల్ టెక్నాలజీ కన్సల్టింగ్ డిజిటల్ సొల్యూషన్స్ కార్యకలాపాలు నిర్వహించే తమ అనుబంధం ఎల్టీఐ మైంట్రీ ద్వారా సహకరించబోతున్నట్టు చెప్పుకొచ్చింది. అదే సందర్భంలో అక్కడ ఎదురవుతున్నటువంటి సవాళ్ళని ఎప్పటికప్పుడు పరిష్కరించి దాన్ని డెవలప్మెంట్ దిశగా అడుగులు వేయాలంటూ చంద్రబాబు గారు మరొక వైపున వాళ్ళకి గట్టిగా సూచిస్తున్నారు. అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాల్ని వేగంగా సెట్ చేయమని చెప్తున్నారు. ముందే పరిష్కారం అయిపోవాలి అన్ని సమస్యలు, ఓవరాల్గా రైతులకి సమస్యలు పరిష్కారం చేసేసి అన్ని ప్రాంతాల్లో డెవలప్మెంట్ జరగాలి అన్నటువంటిది ప్రధానంగా చెప్పుకొస్తుంది. అవి సక్సెస్ అయితే కనుక టోటల్ సక్సెస్ అన్నటువంటిది బాబు గారు ప్రధానంగా ఆశిస్తున్నారు. అందుకనినే ఏదైతే తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలలో బాబు గారు సీరియస్ దృష్టి అయితే పెట్టారు. ఈ దఫా దాన్ని సీరియస్గా తీసుకెళ్లాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకని 50,552 కోట్ల విలువైన పనులు 74 ప్యాకేజీల కింద టెండర్లు పిలిచి పనులు ప్రారంభించామన్నటువంటి ఈ సందర్భంగా చంద్రబాబు గారికి అధికారులు చెప్పారన్నమాట.